జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి అనుమానం వ్యక్తం చేశారు. గోపీనాథ్ చివరి దశలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆయన చూసేందుకు తనతో పాటు కుటుంబ సభ్యులు ఎవరిని అనుమతించలేదని ఆమె తెలిపారు. గోపీనాథ్ ఎప్పుడు మరణించారో కూడా తమకు తెలియదని, జూన్ 5న తుది శ్వాస విడిచారా, జూన్ 8వ తేదీన అనే సందేహం ఉంది అని పేర్కొన్నారు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిన వెంటనే గోపీనాథ్ 8న మరణించారు అని ప్రకటించారని, అదే రోజున హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేశారని, ఇదంతా మిస్టరీగా అనిపిస్తోంది అని అన్నారు. గోపీనాథ్ మొదటి భార్య మాలిని మనవడు తారక్ ప్రద్యుమ్నతో కలిసి మహానంద కుమారి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్ ను తల్లినైన తనను ఎందుకు చూడనివ్వలేదు అని ప్రశ్నించారు. డయాలసిస్ చేయించుకోవాల్సిన గోపీనాథ్ ను సహాయకుడు కూడా లేకుండా ఆసుపత్రిలో వదిలేసి సునీత ఎందుకు బయటకు వెళ్లిందో తెలియదు అన్నారు. గోపీనాథ్ ను చూసేందుకు కుటుంబ సభ్యులను కూడా అనుమతించవద్దని సునీత ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఆసుపత్రి వద్ద కేటీఆర్ ను కలిసి బాధ చెప్పుకోవాలని ఆయన కారు వెంట పరిగెత్తినా తనను పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 8న ఉదయం 8 గంటలకు గోపీనాథ్ భౌతిక కాయాన్ని తీసుకొచ్చి అదే రోజు సాయంత్రం 5 గంటలకల్లా అంత్యక్రియలు పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మహానంద కుమారి నిలదీశారు. గోపీనాథ్ జూన్ 8న మరణించగా అదే నెల 25న సునీత చట్టపరమైన వారసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే జూలై 4న సర్టిఫికేట్ జారీ అయింది అన్నారు. అయితే ఆ సర్టిఫికేట్లో తనతో పాటు మాలిని, ప్రద్యుమ్న పేర్లు లేవని, దాంతో ఆగస్టు 11వ తేదీ నుంచే ఈ విషయంపై తాము మాట్లాడుతున్నామని అన్నారు. ఇది పార్టీలతో టికెట్తో తమకు సంబంధం లేదని, కుటుంబ విషయమని, చట్టపరమైన గుర్తింపు కోసమే ఇక్కడకు వచ్చామని మాగంటి మహానంద కుమారి వెల్లడించారు. ఇక మాలినితో గోపీనాథ్కు విడాకులు కాలేదని, తాను గోపీనాథ్ సునీత వివాహం చేయలేదు అని ఆమె తెలిపారు.